డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను ఈరోజు రియల్గా జరిగినటువంటి ఒక కథ చెప్పదలుచుకున్నాను. ఇక్కడ నా స్నేహితుడు ఒక లాయర్ ఉన్నాడు. ఆయన కబురు పెడితే నేను రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక గ్రామం వెళ్ళాను. అక్కడ ఏంటయ్యా మ్యాటర్ అంటే, ఢిల్లీ నుంచి ఒక పెద్ద లాయర్ గారు, ప్రముఖ న్యాయవాది వస్తున్నాడు. ఆయనకి సన్మానం చేస్తున్నాంరా ఈవేళ, కాబట్టి నువ్వు కూడా రా, సరదాగా చూద్దిగిన ఆయన నిన్ను పరిచయం చేస్తానని చెప్పేసి అంటే, సరే అని చెప్పి నేను కూడా వెళ్ళాను. వెళ్తే ఆయనకి అది చాలా పల్లెటూరు అనమాట. చాలా అక్కడ ఉన్నటువంటి బార్ అసోసియేషన్ అందరూ కూడా ఆయనకి సన్మానం చేస్తున్నారు. నేను వెళ్ళాను, కూర్చున్న తర్వాత పైన స్టేజ్ పైన ఒక 10 మంది లాయర్లు, అదేవిధంగా ప్రముఖ అక్కడ వచ్చినటువంటి అతిథి, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ముఖ్య అతిథి కూడా కూర్చుని ఉన్నారు స్టేజ్ పైన. ఒక్కొక్కరుగా మాట్లాడుతూ, ఈయన మా ఢిల్లీలో వాదించవలసినటువంటి కేసులు, సుప్రీంకోర్టులో వాదించవలసినటువంటి కేసులన్నీ కూడా మా కేసులన్నీ కూడా ఈయన వాదిస్తారు అని ఎవరి మట్టికి వాళ్ళు తోచిన విధంగా ఆయన్ని, అది పొగడ్తనాలో అది నిజమో మరి వాళ్ళకే తెలియాలి, ఎవరి స్పీచ్ వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన పేరు అనౌన్స్ చేసి ఈ న్యాయవాది గారిని, ప్రముఖ న్యాయవాది గారు అయినటువంటి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామని చెప్పేసి వక్తలు అడిగారు. అప్పుడు ఆయన లేచి ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక ఊరిలో సామాన్యమైనటువంటి రైతు కుటుంబం, రైతు కూలి కుటుంబం ఉండేది. తండ్రి, తల్లి, ఒక కొడుకు. అది అతి పేదరికం, చిన్న పూరి గుడిసె. ఆ గుడిసెలో ఉంటూ ఎంతో క్షోభతోటి ప్రతిరోజు పొలం పనులకి, ఎవరు పిలిస్తే వాళ్ళ పొలం పనులకి తల్లి తండ్రి వెళ్ళి డబ్బు సంపాదించి కుర్రవాడికి చిన్నతనంలో చూసుకునేవారు. అదేవిధంగా స్కూల్కి ఈ కుర్రవాడిని ఒక హాస్టల్లో జాయిన్ చేశారు. హాస్టల్లో జాయిన్ చేస్తూ అక్కడే ఉండి చదువుకునేవాడు. దసరా సెలవులకని, పండగ సెలవులకి, అదే వేసవి సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు స్కూల్లో ఏదైనా, హాస్టల్కి వెళ్తున్నప్పుడు ఏదైనా డబ్బులు ఉపయోగపడతాయి, లేదా ఇంట్లో తల్లిదండ్రులకు ఉపయోగపడతాయి కదా డబ్బులు అని చెప్పేసి తల్లిదండ్రులతో పాటు ఇతను కూడా కూలి పనికి వెళ్ళేవాడు. కూలి పనికి వెళితే అక్కడ ఇచ్చినటువంటి కూలి డబ్బులు అమ్మ నాన్నకి ఇచ్చేసేవాడు. మళ్ళీ తిరిగి స్కూల్కి వెళ్తున్నప్పుడు, సెలవులు అయిపోయిందా స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతో కొంత అబ్బాయి చేతిలో పెట్టేవారు. ఈ కాలక్రమంలో ఒకసారి ఆ అబ్బాయి తల్లిదండ్రులతో పాటుగా పనులకు వెళ్తే ఆ యొక్క రైతు ఆ కుర్రవాడిని, నువ్వు పని సరిగ్గా చేయట్లేదని చెప్పేసి కొట్టడం జరిగింది. కొడితే అక్కడే కుర్రవాడికి వచ్చేసేపు ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత ఇంటికి తల్లిదండ్రులతో పాటు వచ్చేసాడు. పడుకొని ఆలోచించాడంట, నేను ఎప్పటికైనా సరే ఆ భూమిని కొనాలి అని అనుకుని పడుకున్నాడు. మళ్ళీ ఉదయం లేచి, నేను రాత్రి ఒక సంకల్పం చేసుకున్నాను కదా ఆ భూమి కొనాలని చెప్పేసి, ఎలా కొనగలను, ఏముంది నా దగ్గర అని చెప్పి మళ్ళీ ఆలోచించుకునేవాడు. అయితే దీనికి ఒకటే పరిష్కార మార్గం, చదువుకోవాలి. ఇదే ఆలోచించాడు కుర్రవాడు. వెంటనే తల్లిదండ్రులను పిలిచి, అమ్మ మనం ఇక్కడ ఉండొద్దు, నేను ఎక్కడైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నానో అక్కడికి వచ్చేయండి. పనులు మనకి ఇక్కడ ఏమీ లేవు కదా, ఆస్తులు లేవు, పాస్తులు ఏమీ లేవు, మీరు అక్కడికి వచ్చేయండి
అక్కడే ఏదో పని చేసుకుని మీరు బతుకుదురు కానీ నేను హాస్టల్లో ఉండి చదువుకుంటాను అని చెప్పేసి అని ఆ కుర్రవాడు తండ్రికి చెప్తాడు. నాన్న, నన్ను ఎక్కడైతే ఏ పొలంలో అయితే ఆ రైతు కొట్టాడో ఆ పొలం గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా సరే నేను కొంటాను ఆ పొలం అని చెప్పేసి అంటాడు. తండ్రి నవ్వుతాడు. పోన్లే నాన్న, నీకు వచ్చినటువంటి పట్టుదల మంచిదే అని చెప్పేసి తండ్రి కూడా అంటాడు. మొత్తం మీద ఆ ఊరిని షిఫ్ట్ అయిపోతాడు. షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఆ కుర్రవాడు అంచెలంచెలుగా ఎదిగి లా చదువుతాడు. లా చదివి తన ప్రయాణం ఢిల్లీ నుంచి మొదలెడతాడు. ఆ ఢిల్లీ నుంచి మొదలుపెట్టి ఈ రోజున ఏ పొలం అయితే ఏ పొలం యొక్క యజమాని నన్ను కొట్టాడో అదే పొలంతో పాటు ఆ చుట్టుపక్కల 20 ఎకరాలు కొన్నాడు ఆ కుర్రవాడు. ఆ కుర్రవాడు ఎవరో కాదు, నేనే అనేసి ఆ ప్రముఖ న్యాయవాది, ఢిల్లీ నుంచి వచ్చిన ప్రముఖ న్యాయవాది చెప్తుంటే అందరూ కూడా హర్షధ్వానాల మధ్య ఆయన్ని అభినందిస్తారు. చూసారా, ఆయన సంకల్పం ఏం చేశాడు? నేను ఎప్పటికైనా సరే ఈ పొలం కొంటాను అనేటువంటి సంకల్పం. అప్పటికి అతని దగ్గర ఏమీ లేదు, కానీ తర్వాత అతను సంపాదించినటువంటిది చదువు, జ్ఞానము, విజ్ఞానము. దానికి తోడు చదువు, జ్ఞానము, విజ్ఞానము ఉంటే ఒక సామెత ఉంది, సరస్వతి నీ దగ్గరుంటే లక్ష్మి కూడా ఆటోమేటిక్గా వస్తుందనేటువంటి సామెత ఉంది. అదేవిధంగా ఆయన ప్రముఖ న్యాయవాదిగా ప్రసిద్ధి చెంది తిరిగి 20 ఎకరాలు పొలం కొన్నాడు. ఆ పొలంతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకొక 19 ఎకరాలు అత్యధిక రేట్లకి పెట్టి కొన్నాడు. అతను ఎవరో కాదు, నేనే అనేసి చెప్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హర్షధ్వానాల మధ్య ఆయన్ని అభినందించారు. అప్పుడు తన తండ్రి పేరు, తన తల్లి పేరు అప్పుడు చెప్పాడు అతను. చెప్తే ఊరంతా కూడా ఆశ్చర్యపోతుందన్నమాట. ఇది ఇది కట్టు కథ కాదు, ఇది అల్లిన కథ కాదు, ఇది నిజంగా జరిగినటువంటి స్టోరీ. ఆ పేర్లు చెప్పదలుచుకోలేదు, దయించి ఆలోచించండి. యువకులు ముఖ్యంగా ఈ స్టోరీని వినండి. వాళ్ళలో ఎంత పట్టుదల వస్తే అంతా మంచిది అని నేను చెప్పదలుచుకున్నాను.